ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని అరెస్టు చేశారు. 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు ఘోస్ట్ సిమ్ కార్డులతో వీరు దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాలు చేసినట్టు గుర్తించారు. 18 బృందాలతో 7 రోజుల పాటు సాగిన ఆపరేషన్లో మొత్తం 1194 ఘోస్ట్ సిమ్ కార్డులు గుర్తించారు. ప్రజలు తమ సిమ్ కార్డులు ఎవరు వాడుతున్నారో తెలుసుకోవాలని, ఒకవేళ మోసపోయినట్లు అనుమానం వస్తే వెంటనే 1930కు ఫోన్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. దాదాపు 10 రోజు ఆల్మోస్ట్ 13 స్టేట్స్లో మనము ఈ ఒక ఆపరేషన్ చేపట్టాను. సో దాదాపు 66 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ చీటింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో మనము ఐడెంటిఫై చేసింది 44 మంది గోస్ట్ సిమ్ హోల్డర్స్, అంటే పేరేమో వేరే వాళ్ళు, వాడేవాళ్ళు వేరే వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే ఎందుకంటే ఎట్లా బ్యాంకింగ్లో లోపాలు ఉన్నాం, ఇక్కడ కూడా ఈ టెలికాం ఆపరేటర్స్ కూడా చాలా లోపాలు ఉన్నాం, అది గుర్తించడానికి అట్లానే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయిన తర్వాత దాదాపు 20 మంది POS ఏజెంట్స్ని అట్లానే టెలికాం ప్రమోటర్స్ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఇలాంటి గోస్ట్ సిమ్ని ఒక్కసారి అన్ని కలెక్ట్ చేసి వీరు సైబర్ క్రిమినల్స్ ఇచ్చే ఒక ఇద్దరిని కూడా గోస్ట్ సిమ్ సప్లయర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆక్టోపస్ 3.0లో మనం మొత్తము 1194 సబ్స్క్రైబర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తము వందలాది కోట్ల రూపాయలు ఈ ఒక సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. దాంట్లో మనము దాదాపు 544 సిమ్ కార్డ్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు 432 సిమ్స్ ఇంకా సీల్డ్ ఉన్నావు. ఆల్మోస్ట్ దే వర్ రెడీ టు బి డిస్పాచ్ టు ది సైబర్ క్రిమినల్స్కి. ఇవి మళ్ళీ వచ్చే రోజు 432 సిమ్స్ మళ్ళీ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. మొత్తము 1194 సిమ్స్ని మనం సీజ్ చేశాను. వచ్చే రోజు ఇంకా దీనిపైన కూడా ఇంకా ఉక్కుపాదం మోపుతాను.